హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారకేశ్వరరావు బాబుతో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే దీపావళి సందర్భంగా దీపావళి మీరందరూ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ శుభ్రంగా సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ దీపావళి సందర్భంగా నేనైతే ఒక ఐఫోన్ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నానంటే సారసుధారణంగా అయితే ఈ చిన్న చిన్నవి అయితే మొబైల్ అయితే తీసుకోగలం. పెద్ద పెద్ద కాస్ట్‌లీవి అయితే తీసుకోలేం. మనం ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలు కాబట్టి పెద్ద మొబైల్ అయితే మనం తీసుకోలేం. అయినా సరే ఒక పట్టుదలతో ఐఫోన్ మొబైల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అయితే ఈ మొబైల్ ఎందుకు తీసుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు క్లారిటీ రావాలని చెప్పేసి నేనైతే ఈ మొబైల్ తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్నాక నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. మొబైల్ అనేది నా ఒక్కరికే తీసుకుంటే బాగోదని చెప్పి మా ఆవిడకి కూడా అయితే నేను ఒక మొబైల్ తీసుకోవడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఐఫోన్ మొబైల్ అయితే స్క్రీన్ ఆన్ చేసి చూపిస్తాను. అయితే ఎంతో ఆనందంగా ఉంది. ఏంటంటే ఇలాంటి మొబైల్ ఎప్పటి నుండో తీసుకోవాలని ఆశ ఉండేది, కానీ నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే చాలా బడ్జెట్తో కూడుకున్న వస్తువు కాబట్టి. అయితే చూసారా, ఆన్ చేశాను. అయితే ఇదిగో నెక్స్ట్ పోకో M7, ఇది మా ఆవిడ కోసం అయితే తీసుకున్నాను. నేను తీసుకుందే కాక మనతో పాటు మనకు పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మన పక్కన ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైనా దీపావళి రోజున తీసుకుంటే గిఫ్ట్గా బాగుంటుంది, వాళ్ళు కూడా సంతోషిస్తారని చెప్పి ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఆన్ చేస్తాను. అయితే ఇదైతే చాలా తక్కువ రేట్లో మనకైతే దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ వెబ్సైట్లలో మనకు దొరుకుతుంది. అయితే చూడండి, ఆన్ చేశాను. అయితే మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేసుకోవట్లేదు. మంచి మంచి వీడియోలు చేసి నేను యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని, మనస్ఫూర్తిగా కామెంట్లు చేస్తారని ఆశిస్తున్నాను. అయితే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.